హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను పులగం చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఈ పులగన్నం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇట్లా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు బియ్యము అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని సగం గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి సగం గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా ఫ్రై చేసుకోకుండా పచ్చిదైనా తీసుకోవచ్చండి. ఇట్లా ఫ్రై చేసుకొనైనా తీసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది. ఇలా లైట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలర్ మారినప్పుడు స్టవ్ ఆపేసుకొని ముందుగా మనం బియ్యం తీసుకున్నాం కదండి, ఆ బియ్యంలో ఈ పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు చక్కగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ మిరియాల పొడి వేసుకోవాలి. మీరు కావాలంటే మిరియాలైనా వేసుకోవచ్చండి. మిరియాలని కొంచెం దంచైనా వేసుకోవచ్చు. మా పిల్లలు అలా తినరని చెప్పి నేను పౌడర్ వేస్తున్నానండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగా రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ వేసేసుకొని ఇందులోకి ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. మనము 1.5 గ్లాస్ తీసుకున్నాం కదండి, 1 గ్లాసు రైసు, 1/2 గ్లాస్ ఏమో పెసరపప్పు. దానికి 3-4 గ్లాసులు వాటర్ పడుతుందండి. కుక్కర్లో అయితే కనుక 3 సరిపోతాయండి. కానీ నేను ఇక్కడ విడిగా పెడుతున్నాను, అందుకని దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. నాకైతే 3.5 గ్లాసుల నుంచి 4 గ్లాసుల వరకు పట్టిందండి. మీరు చూసుకొని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత అందులోకే సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక సాల్ట్ వేసుకోండి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనం అన్నం ఎట్లా అయితే ఉడికించుకుంటామో అట్లా ఉడికేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత చూడండి ఇట్లా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే. అంతే అండి. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే పులగం రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.